హరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంపరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాదిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వాదినై మోకిదన శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను ఆకర్షించాలనే కాంక్షతో శ్రీ శుకునితో పరీక్షిన్ మహారాజు తెలుపగా అందులకు శుకమహర్షి ఈ విధముగా దైవ ప్రార్థన చేసినారు. శుభం. పోతన భాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావం: ప్రకృతికి జీవునికి పరుడైన వాడు ఈశ్వరుడు, మహామహిముడు, సృష్టి స్థితి లయ క్రీడను నడిపించువాడు, సృష్టి స్థితి లయ శక్తులు కలవాడు, అంతర్జ్యోతి అయిన వాడు, బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేకుండా దుస్తర మార్గములో ప్రకాశించేవాడు అయినట్టి శ్రీహరిని తత్వార్థినై ప్రార్థిస్తున్నాను. శుభం. హరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంపరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాదిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబునంతేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృకిదన హరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంపరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాదిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వాదినై మోకిదన